దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. రంపాలతో పోయబడ్డారు. ఎన్ని శ్రమలో చూడండి, మీరు ఆ 11వ అధ్యాయం మొత్తం వీలైతే చదవండి. ఇన్ని శ్రమలు ఎవరి గురించి పడ్డారు? ఆయన గురించి, ఆ వాగ్దానం గురించి. కానీ వాళ్ళు అనుభవింపలేదంటే ఇంతవరకు ఆ వాగ్దాన ఫలం అనుభవింపలేదంటే. ఎందుకు? మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేదు. వాళ్ళు ఇంకా నిత్యరాజ్యంలోకి అడుగు పెట్టలేదు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మనము కలిసి వెళ్ళి ఆ నిత్యరాజ్యంలో అడుగు పెడతాం. ఏమన్నా కష్టపడుతున్నామండి మనం? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏమీ కష్టపడలేదు, చిన్న చెమట బొట్టు కూడా రావట్లేదు మనకి. కానీ వాళ్ళు రంపాలతో పోయబడ్డారంట విశ్వాసాన్ని బట్టి. 12వ అధ్యాయం మొదటి వచనములో వాళ్ళందరూ, 11వ అధ్యాయంలో వాళ్ళందరూ విశ్వాస వీరులైతే, ఎవరి గురించి విశ్వాసం అయితే ఈయన విశ్వాసముకు కర్త, ఈయన